రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా కానీ హంద్రీనీవా కాలువ కింద పిల్ల కాలువ నిర్మాణం చేసేంత వరకు లైనింగ్ చేయకూడదని ఆ ప్రయత్నం చేయలే. ఎందుకంటే బోర్లు ఎండిపోతాయనే తెలుసు. మరి రూపాయి ఖర్చు కాకుండా పేరూరు డ్యాంకు నీళ్ళు ఇచ్చినా లేదా? తురగలాపట్నం నుంచి నీళ్ళు ఇచ్చినామా లేదా? రొద్దం మండలము, నాగలమడక ప్రాంతము, కంబదూరు మండలము, రామగిరి మండలము, కనగానపల్లి మండలము, రాప్తాడు మండలము, ఆత్మకూరు మండలం, ఇన్ని మండలాల్లో దాదాపుగా 100 గ్రామాలలో సస్యశ్యామలం చేసినటువంటి కార్యక్రమం చేశాం. ఆ రోజు మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన మాటది రాప్తాడు బహిరంగ సభలో 2009లో పేరూరు డ్యాంకు హంద్రీనీవా నీళ్లు తెస్తాము అని రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన వారసులుగా మనమందరం కూడా కళ సాకారం చేశాం. మరి ఈ రోజు కూడా ఆయన వారసుడిగా ప్రతి ఒక్క ఎకరాకి హంద్రీనీవా కాలువ కింద పిల్ల కాలువని సాధించుకునేదానికి మనం పోరాడదాం. కానీ ఈ ప్రాజెక్టు 40 టీఎంసీలకు కుదించినాడు చంద్రబాబు నాయుడు. ఈ ప్రాజెక్టు 40 టీఎంసీలకు కుదించినాడు. 83 టీఎంసీలకు జగనన్న విస్తరించిన ప్రాజెక్టుని ఇది 83 టీఎంసీలకు చేయాలా అంటే ఏదైతే చిత్తూరు జిల్లా ప్రాంతానికి గాలేరు నగర్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ జగనన్న తెచ్చినాడో అది పూర్తి చేయాలా మా మొదటి డిమాండ్. రెండవది హంద్రీనీవా ఫేజ్ 1 ని 6,300 క్యూసెక్లకి ఏదైతే జగనన్న ఆ రోజు విస్తరించేటువంటి పనులు ప్రారంభించినాడో దానిని 11,000 క్యూసెక్లకు వెడల్పు చేయాల మా రెండవ డిమాండ్. ఎందుకంటే ఈ చంద్రబాబు యొక్క ఈయన లోపాయికారి విధానాలు. పక్కన రేవంత్ రెడ్డి ఉన్నాడా? రేవంత్ రెడ్డి యాడున్నాడు? ఆయన ఏమంటాడంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు నేనే ఆపించిన చంద్రబాబుతో అంటాడు. రాయలసీమకు నీళ్ళు వచ్చే ప్రాజెక్టు పనులు నేను ఆపించిన చంద్రబాబుతో మాట్లాడుకొని అంటాడు. ఇది న్యాయమేనా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా? ఇది న్యాయమేనా? మీరైనా చెప్పండి అని అడుగుతా ఉన్నా. న్యాయమేనా ఇది? మరి అదే విధంగా మొన్న చెప్తా ఉన్నాడు పాలమూరు రంగారెడ్డి పనులను పూర్తి చేశాము, త్వరలో నీళ్లు విడుదల చేస్తాము, చంద్రబాబు నాయుడు గారితో కన్సెంట్ తీసుకుని అంటే ఆయనతో ఒప్పించి పాలమూరు రంగారెడ్డి పనులను పూర్తి చేశాము, నీళ్లు ఇస్తాము మహబూబ్ నగర్ జిల్లాకు అని చెప్తాడు. అంటే పాలమూరు రంగారెడ్డి, దిండి, కలవకుట్టి లాంటి ఎత్తిపోతల పథకాలన్నీ కూడా శ్రీశైలం డ్యామ్ లో 800 అడుగుల నుంచి వాళ్ళు నీళ్లు ఎత్తిపోతలు చేయడం మొదలు పెడితే రోజుకు 3 టీఎంసీలు నీళ్లు పోతాయి. వాళ్ళు రోజుకు 3 టీఎంసీలు ఎత్తేసే కార్యక్రమం అయితే హంద్రీనీవా వరద రోజుల్లో తీసుకునే వరద కాలువ, శ్రీశైలం డ్యామ్ లో వరద వచ్చినప్పుడు తీసుకునే వరద కాలువ వాళ్ళు అట్టడుగు నుంచి నీళ్లు కొట్టడం మొదలు పెడితే ఈ రోజు 250 రోజులు నీళ్లు ఇచ్చినామని చెప్తున్నారు తెలుగుదేశం ఎమ్మెల్యేలు. ఎన్ని రోజులు? 250 రోజులు నీళ్లు ఇచ్చినాము, 3,850 క్యూసెక్లకు విస్తరించేది. అయ్యా 3,850 క్యూసెక్లకు 250 రోజుల పాటు మీరు నీళ్ళు ఇస్తే 83 టీఎంసీలు రావాలి. కానీ మీ లెక్కలు 52 టీఎంసీలు. కానీ ఆడ వచ్చింది మాత్రం చూస్తే 30 టీఎంసీలు. అయితే ఎప్పుడైతే పాలమూరు రంగారెడ్డి స్కీమ్ ఏదైతే తెలంగాణకు నీళ్లు పంపింగ్ చేసే కార్యక్రమం మొదలు పెడితే హంద్రీనీవా కేవలము 40 నుంచి 60 రోజులు మాత్రమే పంపింగ్ చేసుకోగలుగుతారు. ఇప్పుడున్నటువంటి 3,850 క్యూసెక్కుల్లో 3 రోజులకు 1 టీఎంసీ అంటే 3 రోజులకు ఒక టీఎంసీ అంటే 60 రోజులకు 20 టీఎంసీలు వస్తాయి. కర్నూలు జిల్లాకు కూడా సరిపో. దీన్ని 11,000 క్యూసెక్లకు విస్తరిస్తే ఆ 40 రోజులు పోనీ 60 రోజులు అనుకున్నా కూడా 60 రోజులు అనుకున్నా 63 టీఎంసీలు నీళ్ళు తీసుకురావచ్చు. జగన్ అనుకున్నటువంటి కార్యక్రమం చేయొచ్చు. కానీ చంద్రబాబు ఈ కాలువ వెడల్పు చేయకుండా కాంక్రీట్ లైనింగ్ చేశాడు. ఇది వెడల్పు చేయొచ్చునా? ఇంకా పగలగొట్టకుండా చేయొచ్చునా? కాలువ వెడల్పు చేసే ఉద్దేశమే లేదు కాబట్టి ఆయన మొదటి దశను కుదిచ్చినాడు. ఇంకా మొదటి దశ విస్తరించే కార్యక్రమం లేదంటున్నాడు. రెండవ దశ విస్తరణ కార్యక్రమం లేదని కాంక్రీట్ లైనింగ్ చేసి చెప్పాడు. అదేవిధంగా మడకశిరకు ఒక బూజు పట్టింది. మడకశిరకు ఏం పట్టింది? ఒక బూజు పట్టింది. ఆ బూజు పట్టినటువంటి పరిస్థితుల్లో మడకశిర బైపాస్ కాలువని జగనన్న ఏదైతే తీసుకొచ్చినాడో పెనుగొండ మండలము నీళ్లు దాటకనే ఈ కాలువ నుంచి పెనుగొండ మండలం దాటకనే నీళ్లు మడకశిర నియోజకవర్గం అంతా దాదాపుగా 150 చెరువులకు నీళ్లు ఇవ్వాలని జగనన్న తీసుకొచ్చినాడు. ఈరోజు మడకశిరకు పట్టిన బూజు వల్ల ఆ మడకశిర బైపాస్ కెనాలు దాదాపుగా అనధికారికంగా రద్దయింది. అదేవిధంగా ఈ కాలువ విస్తరణ పనుల వల్ల పేరూరు డ్యాంకు నీళ్ళు ఇచ్చేటువంటి తురకలాపట్నం ప్రాంతంలో నుంచి నీళ్లు విడుదల చేసేటువంటి కార్యక్రమం కూడా దాదాపుగా రద్దయింది అనధికారికంగా. జగనన్న జీవో ఇచ్చినాడు, 1 టీఎంసీ నీళ్లు హక్కు ఉంది మనకు పేరూరు డ్యాంకి. ఈ కాలువ నుంచే రొద్ద మండలంలో నీళ్లు ఇడిస్తే అంటే మన కళ్ళను చేస్తూ రైతుల ఆశలను అడియాసలు చేస్తూ
రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు తుంగలో తొక్కి మీరు దౌర్జన్యంగా ఇటువంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తూ ఎవరైనా గొంతెత్తి ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు నిలవేటువంటి కార్యక్రమం ఈ అధికార యంత్రాంగానికి అప్పచెప్పుతూ నోరు ఇంత పెద్దగా చేసుకుని ఓనర పెడుతూ ప్రతిపక్ష నాయకులను ఇబ్బంది పెడుతూ కేసులు పెడుతూ జైలు పెడుతూ ఎంతకాలం దౌర్జన్యం చేస్తారయ్యా చంద్రబాబు నాయుడు గారు అని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ దౌర్జన్యం సహిస్తావా? జైలు కొత్తనా? మనకి జైలు కొత్తనా? పోయేది ఏమీ లేదు, పోరాడితే పోయేది ఏమీ లేదు, పోరాడితే బానిస సంఖ్యలు తప్ప. కాబట్టి మీరందరూ కూడా ఈ రోజు కృతనిశ్చయం చేసుకుని మనము ప్రతినిత్యము అంద్రినీవా నుంచి పిల్లకాలు సాధించేంత వరకు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని సాధించేంత వరకు మనం ఈ పోరాటం చేస్తూనే ఉండాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చినారు. మన ముఖ్య అతిథి మాజీ మంత్రి గారు, సీనియర్ శాసనసభ్యులు శైలజనాథ్ గారు మనకి తెలియని విషయాలు కూడా చాలా చెప్తారు. మీరు విని అందరూ కూడా చక్కగా నాతో పాటు అంతా వచ్చి భోంచేసి అందరం కూడా మళ్ళీ నడుచుకుంటూ పోదాం. ఈడ నుంచి న్యామతల వరకు బండ్లు ఉన్నారు, జనాలు ఉన్నారు. న్యామతల నుంచి సీకేపల్లి వరకు కూడా బండ్లు ఉన్నారు, జనాలు ఉన్నారు. ఆటి నుంచి ఇటు వరకు వచ్చే పరిస్థితి లేదు, అంత జనం వచ్చినారు. అందరికీ కూడా 100 కోటి దండాలయ్యా, 100 కోటి దండాలు. మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్మునిగా అడుగులు అడుగేద్దాం. మనమందరం జగనన్న ఆశయాలు సాధిద్దాం, రాజన్న కళలు నెరవేరుతాం. జై జగన్, జై జగన్.